భరద్వాజ్ అనే వ్యక్తి 108 రూపాయలు కడుతున్నాడు. నేను 3 సంవత్సరాలు కట్టానండి. 1296 ఇంటూ 3,900 అనుకుందాం, 3,900 అండి. నేను ఒక యాక్టివిటీ చెప్పానండి. లాసా ఫౌండేషన్ దానికి ఒక క్యాన్సర్ పేషెంట్కి 5,000 చొప్పున 4 నెలలు ఇచ్చారు. అంటే ఎంత ఇచ్చారండి? 20,000 ఇచ్చారండి. ఓకే, అయిపోయింది కదండి. అక్కడికి 4 నెలలు కదండి. ఈ 3,900కి ఇంకో 4 నెలలు నేను రెగ్యులర్ కట్టాను. ఎందుకంటే ఈ 4 నెలలు నన్ను వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఏంటి వాళ్ళకి ఇంకా అవసరం ఉందా, వెయ్యాలండి. వెరీ గుడ్, వెయ్యాలి. వాళ్ళకి ఎంత వాళ్ళు తప్పమాటండి. అవతల వాళ్ళు చాలా డిజర్వింగే. ఇవాళ భరద్వాజ్ అనే వ్యక్తి ఇక్కడ చెప్పేది కూడా ఇవ్వడం పక్కన పెడితే, భరద్వాజ్ అనే వ్యక్తిని వాలంటీర్ని పక్కన పెడితే అవతల పక్క కేసు చాలా డిజర్వింగ్. అది అయిపోయింది కదండి, డన్. అంటే అక్కడ 3 సంవత్సరాలు 4 నెలలు ఇచ్చాడండి. ఆ తర్వాత నుంచి మనం ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ రెడ్ నొక్కేస్తున్నాడు. ది నెంబర్ యువర్ కాలింగ్ ఇస్ టెంపరరీ అవుట్ ఆఫ్ ఆర్డర్. డొనేషన్ రావట్లే, డొనేషన్ ఆగిపోయింది. ఒక వ్యక్తి చెప్పడం వల్ల ఈ ఆర్గనైజేషన్ 20,000 ఒక వ్యక్తికి సపోర్ట్ చేసింది. ఏ ఎక్స్పెక్టేషన్ సపోర్ట్ చేసింది తెలుసా అండి? 20,000 రూపాయల సహాయం భరద్వాజ్ ద్వారా ఒక వ్యక్తికి అందింది. భరద్వాజ్ అనే వ్యక్తి ద్వారా సుమారుగా 3,900 ప్లస్ ఇంకొక 500 రూపాయలు అనుకోండి, 4,400 రూపాయల డొనేషన్ అందిందండి. అంటే సుమారుగా భరద్వాజ్ దగ్గర నుంచి 4,400ని 20,000 రూపాయల నుంచి తీస్తే సుమారుగా 15,600 అదనమైన రూపాయలని ఫౌండేషన్ భరించి ఆ వ్యక్తికి సపోర్ట్ ఎందుకు చేసింది తెలుసా అండి? రానున్న కాలంలో డౌన్ ద లైన్ ఆఫ్ 1 ఇయర్లో 2 ఇయర్లో ఈ భరద్వాజ్ అనే వ్యక్తి ఇంకో 4గురినో 5గురినో జాయిన్ చేస్తే, ఆ యావరేజ్ 4గురిని చేసిన ఇతనితో ఒక 100 రూపాయలు, మిగిలిన వాళ్ళు 400 రూపాయలు, 500 రూపాయలు చొప్పున నెలకి తీసుకుంటే, అలాగే 12 తీసుకుంటే 12 6,000, ఆ 6,000 చొప్పున ఇంకొక 2 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాలు అంటే సుమారుగా 15,000 రూపాయలు. అంటే ఇంకొక 2.5 ఇయర్స్లో ఇతని ద్వారా చేసేటువంటి యొక్క సర్వీస్ యాక్టివిటీకి పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇతను ఎంతమంది జాయిన్ చేస్తే? 4గురిని చేస్తే ఆ 4గురు ఇంకొక 2.5 ఏళ్ల పాటు కంటిన్యూగా డొనేషను ఇస్తే, అదే ఈ వ్యక్తే మానేస్తే మీరు ఆలోచన చేయండి. ఎంత పెనుభారం, ఆర్థికమైన పెనుభారం. ఇప్పుడు కంటిన్యూ అవుతున్న వాలంటీర్కి ఏమవుతుంది తెలుసండి? చూసారండి భరద్వాజ్ గారు, నేను అడిగితేనేమో బేరసాలాలు అడుగుతున్నారండి. 10,000 ఇచ్చిద్దా, 5,000 ఇచ్చిద్దా, 3,000 ఇచ్చిద్దా? నేను 5 ఏళ్ళు బట్టి కడుతున్నానండి. కరెక్ట్. అంటే ఇక్కడ మనం ఎన్ని రకాలైనటువంటి ఈక్వేషన్స్ని ఆర్గనైజేషన్ చేస్తే కానీ మనం దీన్ని డీల్ చేయలేని పరిస్థితుల్లో ఇన్ని ఆటలను, ఇన్ని పోట్లను తట్టుకొని ఒక్కడితో మొదలుపెట్టిన ప్రస్థానము ఒకటి పక్కన సుమారుగా 10,000 మందిని చేర్చి 4,000 మంది ఇన్యాక్టివ్గా వెళ్ళిపోయినా, యాక్టివిటీలు చేసి దాంట్లో 1,000 మంది విత్డ్రా అయిపోయినా, దేనికి వెరవక, జడవక, చంకక, వెనకడుగు వేయక తప్పకుండా ఎవరు అడిగినా సహాయం చేస్తామనేటువంటి యొక్క మాటని అనగలుగుతున్నామంటే కేవలం ఇక్కడ కూర్చున్నటువంటి మీలాంటి సహృదయస్తులు మేము ఉన్నామని చెప్పడం మాత్రం విషయం. నేను అంత కూడా గట్టిగా నొక్కు కానించాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.